తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కరకాలం కావస్తున్నప్పటికీ అమరులు ఆకాంక్షించిన స్వప్నం ఇంకా మిగిలే ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యమకారుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యమకారుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమరులను స్మరించుకుంటూ అమరులకు స్మృతి దీపం పేరిట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు ప్రజా సంఘాల నేతలు పందుల సైదులు ఇందూరి సాగర్ మాట్లాడుతూ ప్రపంచపటంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సబ్బండ వర్గాలు సామూహికమై నిర్బంధాలకు ఎదురీది సీమాంధ్ర పెత్తనాన్ని ధిక్కరించి వందలాది అమరులు త్యాగాలు చేస్తే 6 దశాబ్దాల కల సాకారం అయిందని అన్నారు. అమరులు ఆకాంక్షించిన ఉద్యమ ఆకాంక్షలకు నడుస్తున్న పాలనకు ఏమాత్రం పొంతనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ ట్యాగ్లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాల గురించి పాలనా విధానాలలో స్థానమే లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్య పౌర హక్కులు కాపాడబడతాయని కలలు అన్న ఉద్యమకారుల హక్కులను పాలకులు నిరంతరాయంగా ఉల్లంఘిస్తూనే ఉన్నారన్నారు. పుష్కర కాలంలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందే తప్ప అభివృద్ధి ఆమడ దూరం కూడా జరగలేదని, ఇది తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన ప్రజాస్వామిక తెలంగాణకు విరుద్ధమన్నారు. తెలంగాణ సంపద మొత్తం కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించుకొని పాలిస్తున్నారని, ఇది నిరంకుశ విధానాలకు నిదర్శనమని అన్నారు. ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించి ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవాల్సిన బాధ్యత తెలంగాణలోని పౌర సమాజంపై, ప్రజాస్వామ్యవాదులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు కె పర్వతాలు, చీర పంకజ్ యాదవ్, పన్నాల గోపాల్ రెడ్డి, భువనగిరి దేవేందర్, పకరం శ్రీనివాస్, ఇందూరి సాగర్, ఐతగోని జనార్దన్ గౌడ్, ఆర్ విజయ్ కుమార్, గూడూరు జానకిరామ్ రెడ్డి, బెల్లంకొండ హరికృష్ణ, తోట నరసింహాచారి, రుద్రాక్షి దుర్గయ్య, ఏడుకొండలు ఖుర్షిద్ మియా, వెంకటేశ్వర్లు, మల్లెపాక వెంకన్న, బొజ్జ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. వేల మంది అమరుల త్యాగాల వల్ల, అదేవిధంగా లక్షలాది మంది ఉద్యమకారుల పోరాటం వల్ల కోట్ల ఆది ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే గత పాలకులు అంటే ఆంధ్ర పాలకులు నిర్వహించిన దారిలోనే వెళ్తున్నారు. పరిపాలనలో మార్పు అనేది లేదు. కాబట్టి పరిపాలనలో మార్పు అనేది రావాలి. ప్రతి పనిలో సమాన పని ఉండాలి, అభివృద్ధిలో సమాన పని ఉండాలి, ఉచిత విద్యను అందించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ అమరవీరులని గుర్తించవలసినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద ఉంది. గుర్తించి వారికి ఉచితంగా ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా తెలంగాణ జనసమితి కోరుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం కావస్తున్నప్పటికీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం కొట్లాడినటువంటి అమరవీరుల యొక్క స్వప్నం ఇంకా మిగిలే ఉంది. ఉద్యమకారులు, అమరవీరులు కొట్లాడినటువంటి ఉద్యమ ట్యాగ్లు అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి 12 ఏళ్ళు కావస్తున్నప్పటికీ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే ఉందో అదే విధమైనటువంటి విధానాలు కొనసాగిస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా అమరులు ఆకాంక్షించినటువంటి ఆశయాలు నెరవేరలేదు. నీళ్ల విషయానికి వస్తే కృష్ణా నది జలాలు 2014 ముందు ఏ వాటా అయితే వస్తుందో అదే వాటా వస్తుంది. తెలంగాణ ప్రాంతానికి న్యాయపరంగా దక్కాల్సినటువంటి కృష్ణా నదీ జలాలు దక్కాల్సినటువంటి వాటా నేటికి దక్కలేదు. నిధుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా, మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల కుప్పై కూర్చున్నది. అభివృద్ధి చూస్తే ఆమడ దూరం కూడా అభివృద్ధి జరగలేదు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడనే పెండింగ్లోనే ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలకు, వారు చేస్తున్నటువంటి పాలనకు ఏమాత్రం కూడా పొంతన లేకుండా ఉన్నది. ఈ 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో అమరులు స్మరించుకుంటా ఉన్నాం. జయశంకర్, కాళోజీ కళ్ళగన్నటువంటి తెలంగాణ కోసం మరొక ప్రజాస్వామిక పోరాటానికి ఐక్యంగా సిద్ధమవుతామని చెప్పేసి నల్లగొండ జిల్లా అమరవీరుల స్తూప కేంద్రంగా ఈరోజు ఈ పాలకులకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు కావస్తున్న తెలంగాణ ప్రజలు సుఖంగా ఉన్నది లేదు. పాలకులు పాలిస్తున్నటువంటి ఈ తెలంగాణలో ఏ ఒక్కటి కూడా ప్రజలు సుఖంగా ఉండే విధంగా ఏది అమలు చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం కోసం మరొకసారి ప్రజా సంఘాలు కూడా మరొకసారి పోరాటం చేయక తప్పదు. ఉద్యమాలు ఎక్కడ విడవలే. తెలంగాణ కోసం ఖచ్చితంగా పండు ముసలి నుంచి, చిన్న పోరాటం నుంచి పండు ముసలి వరకు పోరాటం చేయడం జరిగింది.
మళ్ళీ ఉద్యమ బాట చేయక తప్పదని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధులు, తెలంగాణ అమరవీరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి మా కృతజ్ఞతలు, మరి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ప్రభుత్వాలు మారుతున్నా కానీ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి అమరవీరులకు దక్కాల్సినటువంటి న్యాయం దక్కుతలేదు. కాబట్టి తెలంగాణ అమరవీరులకు రావాల్సినటువంటి కనీసం సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ కోసం కొట్లాడిన అమరవీరుల కోసమని ఇవ్వండి. ప్రభుత్వాలు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము నమస్కారం చేస్తున్నాము. తెలంగాణ కోసం కొట్లాడిన అమరవీరుల కోసము మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళకు గృహాలు కానీ, వాళ్ళకు కావాల్సిన పెన్షన్ కానీ వాళ్ళని గుర్తించండి, పాయింట్అవుట్ చేయండి. తెలంగాణ వాళ్ళకు దక్కాల్సిన న్యాయము గత ప్రభుత్వం దక్కలేదు. తెలంగాణ కోసం పోరాటం చేసిన యోధులను మీరు మరవద్దనేది మేము సవివరంగా మేము తెలియజేస్తున్నాము.